రాజమండ్రిలో కల్తీ పాల రాక్షసత్వం మళ్లీ పడగవిప్పింది. 16 మంది ప్రాణాలను బలిగొన్న ఘటన మరొక ముందే కేటుగాళ్లు మళ్లీ బరితెగించారు. పాలలో యూరియా, డిటర్జెంట్ కలుపుతూ సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కలెక్టర్ హెచ్చరికలు జారీ చేసినా వ్యాపారుల్లో మార్పు రాకపోవడం కలకలం రేపుతోంది. జిల్లా వ్యాప్తంగా 705 పాల శాంపిల్స్ పరీక్షించగా అందులో 15 నమూనాల్లో కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయింది. రాజమండ్రిని కల్తీపాలు వీడటం లేదు. గత ఫిబ్రవరిలో కల్తీపాలు తాగి 16 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం కళ్ల ముందే కదలాడుతోంది. 20 మంది కిడ్నీ వ్యాధుల బారిన పడి విలవెల్లాడగా ఇప్పటికీ 2 చిన్నారులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. అయినా కాసుల కక్కుర్తితో వ్యాపారులు మళ్లీ అదే విషాన్ని చిమ్ముతూ ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఆహార పరిరక్షణ అధికారులు క్షేత్రస్థాయిలో జరిపిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. 705 మంది వ్యాపారుల నుంచి శాంపిల్స్ సేకరించగా 15 మంది పక్కాగా కల్తీ చేస్తున్నట్లు తేలింది. ఇందులో డిటర్జెంట్, యూరియా, పిండి పదార్థాలతో పాలను విషతుల్యం చేశారు. ఈ కేటుగాళ్లపై కఠిన చర్యల కోసం అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. వందలాది మంది వ్యాపారులు ఉన్న జిల్లాల్లో కేవలం ఒక్కరే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉండడం విమర్శలకు తావిస్తోంది. గతంలో అపరాధ రుసుముతో సరిపెట్టడమే వ్యాపారులకు వరంగా మారింది. అల్యూమినియం కూలెంట్లు, అపరిశుభ్ర స్టోరేజ్లతో నిబంధనలను ఎదిచేయగా తొంగలు తొక్కేస్తున్నారు. ల్యాబ్ రిపోర్టులు రావడంలో జరుగుతున్న జాప్యం ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది. అసలు నిఘా వ్యవస్థ ఉందా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరిస్థితి తీవ్రతపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. కల్తీకి పాల్పడే వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రంగంలోకి దిగి జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. లైసెన్స్ లేకుండా పాలు అమ్మినా, కల్తీ చేసినా 5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.